హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ వేసవి కాలంలో ఈ సీజన్లో దొరికే వాటితోని కడుపులో తింటే చల్లగా ఉండే విధంగా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా చేసుకొని తింటే టేస్ట్కు టేస్టు, చల్లదనానికి చల్లదనం అండి. అంత మంచి రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి. దీన్ని దేంతో చేశానో, ఇలా చేస్తే ఎంత రుచిగా ఉందో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేసి అనుభవించి చూడండి. అంత బాగుందండి ఈ టేస్ట్. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ టేస్ట్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. అంత బాగుంది. దీని గురించి ఫస్ట్ మంచి పుల్లగా ఉండే మామిడికాయని తీసుకోవాలి. తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ మీద ఉన్న ఈ తోలుని ఈ విధంగా జువ్వేసుకోవాలి. ఒక పీలర్ సహాయమైన, ఒక పీలర్ లేకుండా ఒక చిన్న చాకుతైనా కానీ ఏదో ఒక విధంగా దీని తోలైతే మీదకించి తీసేసుకునేసి ఆ తర్వాత కొంచెం ఈ తొడిం భాగం, కొస భాగం లైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు కట్ చేసేటప్పుడు మంచి సన్నగా వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఇది ఇంకా ముట్టె కూడా ముదరలేదండి. అంత మంచి పాకంలో ఉండే కాయ, మంచి లేత కాయ అండి. ఇలాంటి కాయ తీసుకోవాలి కానీ మంచి పుల్లగా టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీన్ని మాత్రం మిస్ అవ్వద్దండి. రుచి ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నేను ప్రతిసారి సీజన్లో కంపల్సరీ ఈ విధంగా ఖచ్చితంగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరం కూడా తింటామండి. అంత మంచి రుచిగా ఉంటుంది. ఈ టేస్ట్ని మీకు అందరికీ అందించాలనే ఇవాళ ఈ రుచిని మీతోని షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ రుచిని మాత్రం అనుభవించండి. అంత బాగుందండి ఈ రుచి మాత్రం. ఓకేనా? దీన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. కానీ దీని గురించి ఏంటంటే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ టైప్లో మనకి సన్నగా పీసెస్ రావాలండి. ఈ విధంగా ఈ మామిడికాయని కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ లోపల ఉండే ముట్టినైతే తీసేసేసుకుని ఆ తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. కానీ కాయ తీసుకునేటప్పుడు మంచి పుల్లటి కాయ తీసుకోండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ సీజన్ల వరకు ఈ టేస్ట్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. అవసరమైతే 2 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా చేసుకోండి. అంత బాగుంది. దీని గురించి ఒక ½ లీటర్ అయితే పెరుగు తీసుకున్నానండి. పెరుగు తీసుకునేసి దాంట్లో ఉండే గడ్డల్ని మొత్తం ఈ టైప్లో మనం బాగా మెత్తగా జావలాగా చేసేసుకోవాలి. ఒక పేస్ట్ టైప్లో వచ్చే విధంగా. ఓకేనా? ఈ టైప్లో మనకి రావాలి. వచ్చిన తర్వాత ఈ పెరుగునైతే పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయని అందులో వేసి ఆ ఉల్లిపాయని ఏంటంటే ఇలా రెమ్మకి ఇలా తీసుకోవాలండి ఈ టైప్లో. ఓకే? ఇప్పుడు ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ మామిడికాయ పీసెస్ కూడా దీంట్లో వేసేసుకొని ఈ రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ టేస్ట్కి సరిపోయే మందం అయితే సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ సాల్ట్ని ఈ ముక్కల్లో బాగా కలిపేసుకోవాలండి. కలిపితే ఇందులోకి కొంచెం నీరు టైప్లో వస్తుంది. అంటే ఈ సాల్ట్ తగిలితే ఈ ఉల్లిపాయకి కానీ మామిడికాయకి కానీ కొంచెం నీరు టైప్లో వస్తుందండి. అది రావాలి. ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ పెరుగునైతే దీంట్లో పోసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అదే బౌల్లో కొద్దిగా నీళ్లు కూడా పోసి అలా కుప్పిలిచ్చి అందులో వేసేసుకుందాం. అంటే దీనికి ఎక్కువ శాతం నీళ్లు అవసరం లేదండి. ఓకేనా? ఎందుకంటే ఇది కొంచెం చిక్కగానే ఉండాలి. చిక్కగా ఉంటేనే తినేటప్పుడు జుర్రుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. ఓకేనా? అందుకనేసి దీన్ని కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. అంటే ఇప్పుడు మనం ఈ మామిడికాయ, ఈ ఉల్లిపాయలు ఇవేంటంటే ఈ పెరుగులో బాగా పులవాలండి. పులిస్తేనే దీనికి మంచి రుచి వస్తుంది. ఇలా బాగా కలిపి పెట్టుకునేసి చూడండి ఈ టైప్లో మనకి మంచి జావలాగా రావాలి. ఈ విధంగా రాణించుకొని దీన్ని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడేమవుద్దండి ఈ పెరుగులో ఈ మామిడికాయ, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిపినాం కదండి, బాగా పులుస్తాయి. అందుకోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అంటే ఒక 2 గంటలు
ఇప్పుడు కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసుకునేసి ఆ తర్వాత జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని దాంట్లో వేసి కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఈ కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అండి ఒక 4 రెబ్బలు దూసియాన్లో వేసుకొని చిటపట్లానిచ్చి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుందాం స్పైసీ తగ్గట్టుగా. ఇప్పుడు కొంచెం అలా కారాన్ని అలా కలుపుకునేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కారం వేసిన తర్వాత ఇది ఎక్కువసేపు ఉడకకూడదు, ఆ వేడి నూనెలోనే ఆ కారం సరిపోతుంది. ఇప్పుడు ఆ పోపు తీసి మనం కలిపి రెడీ చేసి ఒక 10-15 నిమిషాలు ఊరబెట్టుకున్న ఈ పెరుగులో ఇందులో వేసుకోవాలి. ఈ పోపునైతే అంటే ఈ పెరుగులో మామిడికాయ ఉల్లిపాయలు కలిపి బాగా 10-15 నిమిషాలు ఊరిచ్చున్నాం చూడండి, దాంట్లోకి ఈ పోపును వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. కానీ దీంట్లో అయితే ఇంకా నీళ్లు మాత్రం పోయొద్దండి, ఓకేనా? ఈ టైప్లోనే మనకు మంచి చిక్కగా రావాలి. ఇప్పుడు ఈ పోపుని ఇంకా మళ్ళీ పోపు వేసిన తర్వాత దీన్ని అయితే ఉడకపెట్టకూడదండి. ఉడకబెట్టకుండా ఇంతే, ఇంతవరకే, ఇక స్టవ్తో పని ఉండదు. ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో, మంచి నిగనిగలాడుతూ చిక్కగా. అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తేనే ఇలా ఉంది అంటే ఇంకా తింటుంటే రుచి ఉందండి. ఏళ్ళుతో సహా ఖచ్చితం ప్రతి ఒక్కరు కూడా జుర్రుకుంటూ తింటారండి. ఇది అంత మంచి రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ ఈ విధంగా చేసుకునేసి దేనిలోకైనా సరే తిని చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా రుచి చాలా అంటే చాలా బాగుందండి. బిర్యానీ చేసుకున్నా కానీ దాంట్లో కూడా బాగుంది, ఓకేనా? అందరూ ట్రై చేయండి.